జయ సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము, అధ్యాయం 3, 3వ భాగం, పేజ్ నెంబర్ 65, కొనసాగింపు. గడ్డివామి క్రింద స్వామి సమాధి నిష్ఠురగుట. స్వామి ఒక గ్రామంలో సంచరిస్తూ పశువుల గడ్డి నిల్వ చేసే పెరడిలో వామి వద్ద సమాధి నిష్ఠుడైనాడు. ఆ గ్రామ రైతు ఒకరు స్వామిని గమనించకుండా కొత్తగా గడ్డివామిని స్వామిపై వేశారు. ఆ రైతు రోజు తమ పశువులకు గడ్డిని వామి నుండి తీసి మేపేవారు. ఇట్లా కొన్ని నెలలు గడవగా ఒక రోజు రైతు గడ్డిని వామి నుండి తీయగా స్వామి గడ్డి వామి నుండి బయటపడ్డారు. ఈ సన్నివేశాన్ని చూసిన రైతు ఆశ్చర్యచకితుడైనాడు. ఈ విషయాన్ని వినిన ఆ గ్రామం జనులంతా కోలాహలముగా గుంపులుగా చేరగా స్వామి సమాధి నుండి జాగ్రత్తావస్థలోకి వచ్చి అచ్చటి నుండి కదిలి వెళ్ళాడు. స్వామి నవాబ్ హరీంను సందర్శించడం. బహుశా ఈ సంఘటన తిరుచిరాపల్లి నవాబ్ చందా సాహెబ్ పరిపాలనలోని ఒక జాగీర్దారు జీవిత సంఘటన అయి ఉండవచ్చు. కావేరీ తీరంలో సైనిక పటాలను ప్రయాణిస్తూ ఒక చోట గుడారం వేసుకుని నవాబు తమ భార్యలతో ఉన్న సమయంలో అర్ధరాత్రి సమయంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆ గుడారంలోకి ప్రవేశించాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఆత్మ ప్రేరణ కలిగితే అప్పుడు సంచరించే శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని చూసిన నవాబు కోపోద్రేకుడై తన కత్తిని తీసి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి భుజాన్ని ఖండించాడు. ఖండింపబడిన చేయి క్రింద పడి స్వామి భుజం నుండి రక్తము కారసాగగా స్వామి మాత్రం ఆత్మానందములో ఏ మాత్రము శరీర స్పృహ లేక ఏమీ తెలియనట్లు ఉదాసీనముగా గుడారము చుట్టూ తిరిగి తాను వచ్చిన దారిలో వెళ్ళసాగాడు. స్వామిలో ఏ మాత్రము చలనం లేని సమస్థితిని చూసిన నవాబు భయపడి ఇతను సామాన్య వ్యక్తి కాదని, ఇంద్రియాలను జయించిన గొప్ప ఔలియా అని భావించి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి స్వామి కాళ్లపై పడి క్షమించకోరినాడు. కానీ స్వామి నవాబును ఏ మాత్రం పట్టించుకొనకుండా ముందుకు వెళుచూ ఉంటే నవాబు ఖండింపబడిన చేయిని ఒక చేతితో పట్టుకుని స్వామి కాళ్లపై పడి కన్యలతో క్షమించమని ప్రార్థించగా అప్పుడు స్వామి జాగ్రత్తావస్థలోకి వచ్చి సైగల ద్వారా ఏమని నవాబును ప్రశ్నించాడు. అంతటా నవాబు తాను భుజాన్ని ఖండించిన విషయాన్ని తెలుపగా స్వామి అతనిని బాధపడవలదని సైగలతో చెప్పి తన వేరొక చేతితో ఖండింపబడిన భుజాన్ని తడమగా ఆశ్చర్యము క్రింద పడిన చేయి భుజమునకు అతుకుకొని భుజము ఖండించిన ఆనవాళ్లు ఏ మాత్రం కనిపించకుండా పోయినది. ఈ అద్భుత సంఘటన చూసిన నవాబు అతని భార్యల ఆనందానికి అంతులేదు. వారందరూ స్వామికి హృదయపూర్వకంగా నమస్కారములు చేసి తమ ఆధ్యాత్మికోన్నతికి ఉపదేశం ఇవ్వమని అభ్యర్థించారు. అంతటా స్వామి నవాబుకు ఇసుక మీద వ్రాస్తూ ఏమైతే నీవు కోరుకుంటావో వాటిని చేయవద్దు, నీకిష్టమైన వాటిని మాత్రమే చెయ్యి. ఏ పని చేసినా తొందరపడకుండా బాగా ఆలోచించి ప్రజోపకరముగా పనులు చెయ్యి అని హితబోధ చేశారు. స్వామి చేసిన ఉపదేశానికి నవాబు సంతుష్టుడైనాడు. శృంగేరి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వాముల వారు రాసిన సదాశివ బ్రహ్మేంద్ర స్తుతిలోని 1839 శ్లోకాలు ఈ సంఘటన గురించి వర్ణించాడు. 18వ శ్లోకంలో యో అనుత్పన్న వికారో బాహౌ మ్లేచ్ఛేన చిన్న పతితే అపి అవిదిత మమతా యాస్మై ప్రణతిం కుర్మః సదాశివేంద్రాయ. భావము: తన భుజాన్ని ఒక మ్లేచ్చుడు ఖండించగా ఆ చేయి క్రింద పడినను ఏ మాత్రము స్పందన చూపక నేను నాది అనే భావన లేని శ్రీ సదాశివేంద్రునకు నా నమస్కారములు. 39వ శ్లోకం పురా యవన కర్తన శ్రవద మంద రక్తోపి యః పునః పునః పద సరోరుహ ప్రణతం మేనో నిధిం కృపాపరవశః పదం పతన వర్జితం ప్రాపయత్ సదాశివ యతీత్ స మయ్యనవదిం కృపాం సించతు. భావము: యవనుని చేత భుజము ఖండింపబడి రక్తము కారుచున్నను పశ్చాత్తాపముతో కాళ్లపై పడిన ఆ పాపి అయిన యవనుని ఎడల దయాపూర్ణుడై క్షమించిన శ్రీ సదాశివేంద్ర యతి నా యందు అనుగ్రహము కృపా కటాక్షములు చూపుగాక. స్థిత ప్రజ్ఞత: శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సర్వ జీవరాశిలో ఆత్మను చూచుచూ స్థిత ప్రజ్ఞతతో ఉండేవారు. భగవద్గీతలోని సాంఖ్య యోగమునందులు 56, 57 శ్లోకములలో స్థిత ప్రజ్ఞను గురించి వర్ణించడము జరిగినది. దుఃఖేష్వను ద్విగ్నమన దుఃఖేష్వను
ద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్ముని రుచ్యతే. భావం దుఃఖమునందు చలించని మనసు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, రాగము భయము క్రోధము నుండి విడివడిన వాడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడుచున్నది. యః సర్వత్రానభి స్నేహ తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం ఎవ్వడైతే సర్వత్రా అనురాగము లేని వాడై ప్రాప్తించిన శుభాశుభములు యందు అభినందన గాని ద్వేషము గాని లేనివాడో అతని ప్రజ్ఞ స్థిరమై గొప్పగా ఉండును. దైవముతో సదా కూడి ఉన్నవాడు దైవం యొక్క సర్వజ్ఞత్వ సర్వ వ్యాపకత్వ సర్వశక్తివంత మనే లక్షణాలను కలిగి ఉండును. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి తస్మాత్ ఆత్మజ్ఞానం ఆచయేత్ భూతి కామః. శృతులు బ్రహ్మమును చూచువాడు బ్రహ్మమే అని, కావున అభ్యుదయాన్ని కోరువాడు అతనిని ఆరాధించి పూజించవలయునని చెప్పుచున్నవి. ఒక ఆంగ్లేయుని అనుభవము. కుర్తాలంలో ప్రసిద్ధ జలపాతం కలదు. కొన్ని పర్వదినాలలో ఆ జలపాతంలో స్నానం చేసి కుర్తాలం నాథర్ దేవాలయాన్ని దర్శించడానికి సాధారణంగా భక్తులు కుతూహల పడతారు. యాత్రికులు కూడా కుర్తాలం క్షేత్రాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనిక దళంలో ఉన్నతోద్యోగి ఒకరు కుర్తాలం జలపాతం అచ్చటి ప్రకృతి సౌందర్యం గురించి విని కుటుంబ సమేతంగా కుర్తాలం క్షేత్రమును సందర్శించాడు. ఆ ఆంగ్లేయుడు అచ్చటి జలపాతములో తన భార్యతో పాటు స్నానం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి నగ్నముగా రాతిపై నిలబడి ఉండుట చూసి కోపోద్రిక్తుడై పక్కన రాళ్ల మీద పెట్టి ఉంచిన తుపాకీని తీసి ఆ నగ్న సాధువును కాల్చాలని తలిచాడు. తుపాకీని ఆ నగ్న సాధువుపై గురిపెట్టగా ఆశ్చర్యం, నగ్న సాధువు స్థానంలో ఒక పులి ప్రత్యక్షమైనది. వెంటనే ఆ ఆంగ్లేయుడు తుపాకీని కాల్చాడు. కాని తోట గురి తప్పినది. దానితో భయభ్రాంతుడైన ఆంగ్లేయుడు ఆ పులి తనపై దాడి చేస్తుందేమోనని భావించి తన భార్య కుటుంబ సభ్యులతో పాటు పరిగెత్తి వెళ్ళాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ఆంగ్లేయుడు తను రాసిన ఆత్మకథలో ఈ సంఘటన పేర్కొన్నాడు. అతని స్వీయ మాటలలో, నేను జన్మతః క్రైస్తవ మతస్థుడును. నేను హిందూ గ్రంథాలలో చెప్పబడిన సాధు సన్యాసులు వారికి గల అద్భుత యోగ శక్తుల గురించి ఏమాత్రం విశ్వాసము లేనివాడను. భారతదేశము ఆధ్యాత్మిక సంపన్న దేశమని, గొప్ప మహాత్ములు ఇక్కడ నివసిస్తూ ఉంటారని విన్నాను. ఆత్మ యొక్క ఉనికి వేదాంతము కల్పితమని నాకు అభిప్రాయం ఉండేది. సాధువులనే వారు సోమరితనానికి ప్రతిరూపమని, మానవుడు అతీత శక్తులను పొందడము అసాధ్యమని నేను దృఢముగా నమ్మేవాడిని. కుర్తాలంలో నా కళ్ళ ముందే నగ్న సాధువు పులిగా మారడం చూసిన తర్వాత గొప్ప మహాత్ములు ఇప్పుడు కూడా ఉన్నారని, భారతదేశం నిజముగా గొప్ప ఆధ్యాత్మిక ఔన్నత్యము కలిగిన దేశమని ఒప్పుకుంటున్నాను. ప్రస్తుతం నేను బ్రహ్మ జ్ఞానమును తెలిసిన వ్యక్తి ద్వారా వేదాంత శాస్త్రము అధ్యయనము చేయుచున్నాను. ఆ రోజులలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు వారు కుత్తాలం పరిసరాలలో సంచరిస్తూ ఆ ఆంగ్లేయునకు తొలుత దర్శనమిచ్చి తర్వాత పులిగా దర్శనమిచ్చి యోగులకు యోగ శక్తులు ఉన్నాయని నిరూపించారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారు అతనిలో పరివర్తన తెచ్చి భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పరోక్షముగా కారకులైనారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక దళములోని ఇటాలియన్ ఉన్నతోద్యోగి దిగ్భ్రాంతి చెందడం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక దళంలోని ఇటాలియన్ ఉన్నతాధికారి ఒకరు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దర్శనాన్ని అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతుడు. పుదుక్కొట్టై, రామనాథపురం, మదురై ప్రాంతములో యుద్ధాలు జరుగుచూ అశాంతిగా ఉన్న రోజులవి. ఆ ఇటాలియన్ అధికారి గుర్రం మీద పయనించుచు రహదారి పక్కన కూర్చుని ఉన్న ఒక నగ్న సాధువును చూసి, ఈ భారతదేశం నాగరికత లేని బీద దేశమని, అనేక మంది ఇటువంటి వారు ఈ దేశంలో ఉండవచ్చని తలచుచూ ముందుకు వెళ్ళాడు. ఆ అధికారి కొన్ని కిలోమీటర్ల దూరము గుర్రం మీద పయనించగా మరలా అదే నగ్న సాధువు రహదారి పక్కన కనిపించడంతో ఆశ్చర్యచకితుడై గుర్రమును ఆపి, నాకు ముందు కనిపించిన వ్యక్తి ఇతనేనా కాదా అని నిశితంగా పరిశీలించి, బహుశా ఇతను గుర్రము కన్నా వేగముగా ముందుకు ఎట్లు రాగలడు, ఇతను కాకపోవచ్చునని తలిచి ముందుకు వెళ్ళాడు. మరికొన్ని కిలోమీటర్లు ఆ అధికారి ముందుకు పయనించగా మూడోసారి అదే నగ్న సాధువు రహదారి ప్రక్కన కూర్చుని కనిపించడంతో ఆశ్చర్యచకితుడై 3 సార్లు తనకు కనిపించిన సాధువు ఒకరేనని నిర్ధారించుకుని గుర్రం నుండి కిందకు దిగి ఆ సాధువు వద్దకు వెళ్లి గౌరవభావంతో నమస్కారం చేసి దివ్యజ్ఞాని అయిన సాధువును కలియడం అదృష్టంగా భావించాడు. అప్పుడు ఆ సాధువు
అప్పుడు ఆ సాధువు అయిన సదాశివ బ్రహ్మేంద్రులు అతని వైపు ప్రేమగా చూడగా ఆ అధికారి శరీరం పులకరించడం, దివ్యానందములో మునిగిపోవడం జరిగినది. ఇంతలో సదాశివ బ్రహ్మేంద్రుల వారు లేచి నిలబడి కొంత దూరం వెళ్లి అదృశ్యము కాగా ఆ అధికారి విస్మయానికి గురి అయ్యాడు. తర్వాత ఆ అధికారి భారతదేశంలో తనను కలిసిన వారి కందరికి ఈ సంఘటన గురించి చెప్పాడు. ఒక గొప్ప మహాత్ముని లీలా వినోదాన్ని, దర్శనాన్ని పొందిన అదృష్టవంతునిగా గర్వపడేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను భారతదేశంను వదిలి ఇటలీ వెళ్ళినాడు. ఇటలీలో ఒక రోజు అతను తోటలో పనిచేస్తూ ఉంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి తోటలోకి వస్తూ కనిపించాడు. స్వామిని చూస్తూనే ఆనందము పట్టలేక అతను పరిగెత్తుకుంటూ స్వామి వద్దకు వెళ్లి భక్తితో నమస్కారం చేశాడు. కానీ స్వామి ఇతనిని పట్టించుకొనకుండా నడిచిపోతూ ఉన్నారు. ఆ దృశ్యం కాలేదు. ఆ ఇటాలియన్ చూస్తూ ఉండగానే స్వామి చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ఇటాలియన్ అధికారి తన ఆత్మకథను ఇటాలియన్ భాషలో రాశారు. ఆ ఆత్మకథ ఇటలీలో ప్రచురితమైనది. అందులో తాను దక్షిణ భారతదేశంలో పుదుక్కొట్టై దగ్గర సందర్శించిన సాధువును ఇటలీలో కూడా దర్శించినట్లు రాశాడు. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆ గ్రంథాన్ని చదివి దానిలో ముఖ్య ఘట్టాలను ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేసి భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి పంపారు. ఆ రోజులలో ముఖ్యమైన సమాచారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గెజిట్ లో ప్రచురితం చేసేది. 1887-89 సంవత్సరాలలో మద్రాస్ ప్రభుత్వం ఈ సమాచారాన్ని గెజిట్ లో ప్రచురితం చేయడం జరిగినది. పై సంఘటన ఆధారముగా శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు తగిన అర్హత కలిగిన వారని, వారిది ఏ దేశమైనా ఏ మతమైనా అనుగ్రహించే వారని, ఈ విశ్వంలో ఎక్కడికైనా పయనించే శక్తి స్వామి వారికి ఉన్నదని అవగాహన అగుతుంది. తిరునాగేశ్వర క్షేత్రములో వినాయక ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదముతో తిరునాగేశ్వరములోని రాహు క్షేత్రంలో నాగనాథర్ దేవాలయము తూర్పు ద్వారం వద్ద వినాయకుని దేవాలయం నిర్మించడం జరిగినది. వినాయక యంత్ర ప్రతిష్ట కూడా స్వామి చేతుల మీద చేయడం జరిగినది. ఈ విషయాన్ని దేవాలయ స్తంభముపై శాసనముగా చెక్కబడి ఉన్నది. నంద్రు దయాన్ నరముఖ వినాయక దేవాలయం తిరుచిరాపల్లిలోని ఈస్ట్ బౌల్డ్ వార్డ్ వీధిలో పురాతన కాలపు వినాయక దేవాలయం కలదు. 7వ శతాబ్దంలో నివసించిన తిరుజ్ఞాన సంబంధర్ ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామిపై కీర్తనలు గానము చేశాడు. ఇతర విశేషము స్వామి గజముఖుడు కాదు, మానవ ముఖంతో వెలిసిన మూర్తి కావున నరముఖ గణపతి అని పిలువబడుచున్నారు. ఈ దేవాలయం ప్రాంగణములో ఒక చిన్న గుడిలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, ఆది శంకరాచార్య, శ్రీ వేదవ్యాస మహర్షి, శ్రీ పట్టినాథర్ గాయత్రి మాత విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. బహుశా స్వామి సలహాపై నరముఖ గణపతి దేవాలయ అభివృద్ధి కార్యక్రమం చేసి ఉంటారు. అందువలన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి స్మృత్యర్థం వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉంటారు. జై సాయి మాస్టర్.